ఈనాటి లోతైన విశ్లేషణలోకి స్వాగతం. ఈరోజు మనం చాలా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని డీకోడ్ చేయబోతున్నాం. అవును, ఇది నిజంగా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అని చెప్పాలి. కరెక్ట్. బేసిక్గా మనం గ్లోరియస్ పల్పిట్ అనే ఒక ఆధ్యాత్మిక వేదిక అంటే ఒక యూట్యూబ్ ఛానల్ యొక్క కోర్ ఐడియాలజీని విశ్లేషిస్తున్నాం. రైట్, అంటే వాళ్ళ మూల సిద్ధాంతాలు, అలాగే వాళ్ళ ప్రచురణలు, వాళ్ళ సందేశాల సారాంశం అంతా కూడా ఈ చర్చలో చూస్తాం. ఎగ్జాక్ట్లీ. అయితే ఈ విశ్లేషణ అంతా కేవలం వాళ్ళు స్వయంగా పబ్లిష్ చేసిన ఇంట్రొడక్టరీ ఆడియో నోట్స్ అలాగే వాళ్ళ అఫీషియల్ లోగో చిత్రాల ఆధారంగా మాత్రమే చేస్తున్నాం. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. ఈ సోర్సెస్లో ఉన్న పాయింట్స్ని మనం కేవలం ఒక ఎనాలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిపోర్ట్ చేస్తున్నాం. అవును, మనం వాళ్ళ బిలీఫ్స్ని ఎండోర్స్ చేయట్లేదు, అలాగే వాటికి వ్యతిరేకంగా కూడా మాట్లాడట్లేదు. జస్ట్ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటో ఆబ్జెక్టివ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కరెక్ట్. వాళ్ళ మిషన్ చూస్తే కేవలం జనాలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాకుండా వాళ్ళ ఆడియన్స్ అంతరంగాన్ని ఎలా మార్చాలి అనే ఒక ఫ్రేమ్వర్క్ని డిజైన్ చేశారు. యాక్చువల్లీ ఒక పెద్ద భవనాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ దాని పునాదిని చూడాలి కదా. అలాగే వీళ్ల సందేశాన్ని అర్థం చేసుకోవాలంటే వాళ్ళ లోగో మరియు వాళ్ల వాక్య పునాదిని మనం విశ్లేషించాలి. నిజమే. వాళ్ళు పబ్లిక్కి తమను తాము ఎలా పరిచయం చేసుకుంటున్నారో ఆ లోగో ద్వారా చాలా క్లియర్గా తెలుస్తోంది. ఈ లోగో గురించి నాకు ఒక ఫస్ట్ ఇంప్రెషన్ ఉంది. ఒక ముదురు నీలం రంగు ఆకాశం, అందులో నక్షత్రాలున్నాయి. అవును, అండ్ దాని వెనకాల ఒక పెద్ద భూగోళం అంటే ఒక గ్లోబ్ కూడా కనిపిస్తోంది. రైట్. ఆ గ్లోబ్కి ముందు సెంటర్లో ఒక బంగారు రంగు పల్పెట్ అంటే ఒక ప్రసంగ వేదిక ఉంది కదా. కరెక్ట్. ఆ వేదిక మీద ఒక ప్రకాశిస్తున్న శిలువ కూడా చాలా ప్రామినెంట్గా ఉంది. ఇదంతా చూస్తుంటే బేసిక్గా వాళ్ల విజన్ ఒక చిన్న గదికో లేదా ఒక లోకల్ చర్చ్లో జరిగే మీటింగ్కో పరిమితం కాలేదు అని అర్థమవుతోంది. ఓహో, అంటే వాళ్ళ టార్గెట్ గ్లోబల్ ఆడియన్స్ అంటారా? ఎగ్జాక్ట్లీ. ఆ లోగో మీద రాసిన టెక్స్ట్ చూస్తే ఇది ఇంకా క్లియర్ అవుతుంది. స్పీక్, సౌండ్, డాక్ట్రిన్, తీతుకు 2.1 అని రాసుంది. తీతుకు 2.1 అంటే ఇది బైబిల్లోని ఒక రిఫరెన్స్ కదా? అవును. ఆ వచనం ప్రకారం స్వచ్ఛమైన సిద్ధాంతాన్ని మాట్లాడాలి అనేది ఒక బాధ్యతగా వాళ్ళు ఫీలవుతున్నారు. దానికి తోడు లోగో కింద గాస్పెల్ టు ది ఎండ్స్ ఆఫ్ దిస్ ఎర్త్ అని రాసింది. వావ్! భూమి నలుదిశలకు వాళ్ల సందేశాన్ని తీసుకెళ్లాలన్నది వాళ్ల లక్ష్యమన్నమాట. ఓకే, దీని కొంచెం బ్రేక్డౌన్ చేద్దాం. తప్పకుండా. ఈ లోగో డిజైన్ మొత్తం చూస్తుంటే నాకైతే ఒక లైట్ హౌస్ గుర్తొచ్చింది. అంటే సముద్రంలో ఆ చీకట్లో దారి తెలియని నావికులకు దీపస్తంభం ఎలా దారి చూపిస్తోందో అలా ప్రపంచం మొత్తానికి వెలుగునిచ్చే వేదికగా వాళ్లు తమను తాము ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు కదా. వాట్ ఏ వండర్ఫుల్ అనాలజీ. ఇక్కడ అత్యంత ఆశ్చర్యపరిచే విషయమేంటంటే వాళ్ళు కేవలం ఒక కమ్యూనిటీ ఛానల్ లాగా కాకుండా ఒక ఇంటర్నేషనల్ విజన్తో పనిచేస్తున్నారు. రైట్. టెక్నాలజీ ద్వారా భూమంతటికి ఒక ప్యూర్ డాక్ట్రిన్ని ఇవ్వాలన్నది వాళ్ళ దృక్పథం. సరే, ప్రపంచం నలుమూలలకు ఈ సందేశం వెళ్లడం వరకు బాగానే ఉంది. తర్వాతేంటి? అదే ఆ సందేశం లేదా వాక్యం ఒక వ్యక్తి విన్నాక వాళ్ళ లైఫ్లో ఎలాంటి మార్పు రావాలని వీళ్ళు ఆశిస్తున్నారు? దీనికి వాళ్ళేమైనా క్లారిటీ ఇచ్చారా? యాక్చువల్లీ వాళ్ళ ఆడియో నోట్స్లో దీని గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ఆత్మీయ పరివర్తన కోసం ఒక 3 దశల ప్రక్రియను అంటే 3 స్టెప్ ప్రాసెస్ని వాళ్ళు డిజైన్ చేశారు. ఓకే, 3 స్టెప్ ప్రాసెస్. అందులో మొదటి దశ ఏంటి? దశ 1 వచ్చేసి వాక్యమును వినడం. ఇది వాళ్ళ విశ్వాసానికి పునాది. దీనికోసం వాళ్ళు రోమీయులకు 10:17 అనే వచనాన్ని రెఫరెన్స్గా తీసుకున్నారు. రోమీయులకు 10:17 అంటే విశ్వాసము వినుట చేత కలుగును అనే వచనం కదా. కరెక్ట్. వాక్యం వినడం ద్వారానే నమ్మకం పుడుతుంది అనేది వాళ్ళ ఫౌండేషనల్ ఐడియా. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన పాయింట్ ఉంది. జస్ట్ ఏదో పాడ్కాస్ట్ లాగానో వీడియోలాగానో బ్యాక్గ్రౌండ్లో ప్లే చేసి వింటే సరిపోతుందా? మంచి ప్రశ్న. వాళ్ల నోట్స్ ప్రకారం చూస్తే కేవలం క్యాజువల్గా వింటే సరిపోదు. ఆ ప్రక్రియలో ఒక స్పిరిచువల్ ఎంగేజ్మెంట్ ఉండాలి. అంటే కొంచెం ఇంటెన్షనల్గా వినాలి అంటారా? అవును. దానికి సపోర్ట్గా వాళ్ళు అపోస్తలుల కార్యములు 16:14లో ఉన్న లూదియా అనే ఆవిడ వృత్తాంతం ప్రస్తావించారు. ఓహో, ఆ లూదియా స్టోరీలో ఏముంది బేసిక్గా? ఆవిడ దేవుని మాటలు వింటున్నప్పుడు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు కాబట్టే ఆమెకు ఆ వాక్యం అర్థమైంది అని స్టోరీ చెప్తుంది. రైట్. అంటే మనం ఎంత విన్నా సరే దేవుడు హృదయాన్ని తెరిస్తేనే అది లోపలికి వెళ్తుందని వాళ్ళు నమ్ముతున్నారు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి వాళ్ళ ఆడియన్స్ జస్ట్ ఇయర్ఫోన్స్ పెట్టుకుని కాకుండా ప్రార్థనాపూర్వకంగా వినాలని వాళ్ళు గైడ్ చేస్తున్నారు. ఇది చాలా బావుంది. ఫస్ట్ స్టెప్లో ఇంటెన్షనల్గా విన్నారు.
మరి సెకండ్ స్టెప్ ఏంటి? రెండవ దశ ఏంటంటే విన్న వాక్యాన్ని విశ్వాసంతో కలపడం. దీన్ని మనం గ్రహింపు అని కూడా అనొచ్చు. విశ్వాసంతో కలపడం అంటే విన్నదాన్ని బ్లైండ్గా వదిలేయకుండా నమ్మాలి. దీనికేమైనా రిఫరెన్స్ ఇచ్చారా? అవును, హెబ్రీలకు 4.2 అనే వచనాన్ని కోట్ చేశారు. దాని ప్రకారం వాక్యం విన్నప్పటికీ దానికి విశ్వాసం తోడవకపోతే ఆ వినడం వల్ల ఎలాంటి ప్రయోజనం శూన్యమని వాళ్లు వివరిస్తున్నారు. యాక్చువల్లీ ఇది చాలా ప్రాక్టికల్ పాయింట్. మనం రోజూ ఎన్నో విషయాలు వింటాం, కానీ నమ్మినప్పుడే కదా అది మన మైండ్లో రిజిస్టర్ అయ్యేది. కరెక్ట్. దీనికి యాడ్ చేస్తూ వాళ్లు కొలొస్సీయులకు 3.16 కూడా ప్రస్తావించారు. వాక్యమనేది వారానికోసారి ఏదో ఆదివారం వినేది కాకుండా హృదయంలో సమృద్ధిగా నివసించేదిగా ఉండాలి అని వాళ్ల నమ్మకం. వావ్, సమృద్ధిగా నివసించడం అంటే ఒక లైఫ్ స్టైల్ లాగా మారిపోవాలి. ఇక థర్డ్ స్టెప్ ఏంటి? మూడవ దశ వచ్చేసి గైకొనడం అంటే యాక్షన్. విన్నదాన్ని ఆచరించినప్పుడే ఆశీర్వాదం మరియు ఫలము వస్తాయి అని వాళ్ళు చెప్తున్నారు. రైట్. ఓన్లీ వినడం నమ్మడం దగ్గర ఆగిపోకుండా యాక్షన్లోకి దిగాలి. ఎగ్జాక్ట్లీ. దీనికోసం వాళ్ళు లూకా 8.15ని రిఫరెన్స్గా వాడారు. మంచి హృదయంతో వాక్యాన్ని విన్నవారి మాత్రమే ఫలిస్తారు అని వాళ్ల వాదన. అలాగే లూకా 11:28లో కూడా వాక్యాన్ని విని గైకొనేవారు ధన్యులు అని ఉంటుంది కదా. వాళ్ళు ఆ పాయింట్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అవును, ఆ వాక్యాన్ని విని ఫాలో అయ్యేవారికి ఆశీర్వాదం వస్తుందని వారి నమ్మకం. ఇదంతా వింటుంటే నాకొక సింపుల్ వ్యవసాయం లేదా వంట చేసే ఉదాహరణ గుర్తొస్తోంది. చెప్పండి, ఎలా కనెక్ట్ చేస్తారు దీన్ని? ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వినడం గదా, అది మార్కెట్కి వెళ్ళి మంచి విత్తనాలు లేదా సరుకులు కొనడం లాంటిది. ఓకే. సెకండ్ స్టెప్ ఏంటి? దాన్ని విశ్వాసంతో కలపడం. అంటే ఆ విత్తనాన్ని సరైన మట్టిలో నాటడం లేదా ఆ సరుకులతో వంట చేయడం లాంటిది. కరెక్ట్. ఇక్కడే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అండ్ థర్డ్ స్టెప్ ఆచరించడం. అంటే ఆ చెట్టుకు కాసిన పండ్లను కోసి ఆస్వాదించడం లేదా వండిన ఆహారాన్ని తినడం. ఈ మూడింటిలో ఏ ఒక్క దశ లోపించినా మనకు ఫైనల్ రిజల్ట్ ఉండదు గదా. వావ్, ఇది చాలా పర్ఫెక్ట్ అనాలజీ. దీన్ని మనం ఇంకొంచెం విస్తృత కోణంలో చూసినట్లయితే వాళ్ళొక మనిషిని కేవలం ఒక ప్యాసివ్ లిజనర్గా అంటే స్తబ్దుగా వినేవాడిలా ఉండిపోకూడదని కోరుకుంటున్నారు. అవును, ఇన్నర్ లైఫ్లో అంటే అంతరంగంలో ఆచరణాత్మకమైన క్రియలు జరగాలని ఈ వేదిక నొక్కి చెబుతోంది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయట్లేదు, ఒక ట్రాన్స్ఫర్మేషన్ని తీసుకురావాలని చూస్తున్నారు. సరే, ఇదంతా వినడానికి చాలా బావుంది. ఈ తత్వాన్ని మనం అర్థం చేసుకున్నాం. కాని ఒక సాధారణ వ్యక్తి ఈ ఆత్మీయ యాత్రలో రోజువారీ సాధన చేయడానికి వాళ్ళు ఏమైనా వనరులు అంటే టూల్స్ అందిస్తున్నారా? ఇక్కడే వాళ్ల కొత్త ప్రకటన చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. వాళ్ల ఆడియో నోట్స్ చివర్లో ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేశారు. ఓహో, ఏంటి అనౌన్స్మెంట్? వాళ్లొక కొత్త పుస్తకాన్ని పబ్లిష్ చేయబోతున్నారు. దానికి పరిశుద్ధుల ప్రార్థనలు. పరిశుద్ధుల ప్రార్థనలు అంటే ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? సరిగ్గా వచ్చే నెల అంటే ఏప్రిల్ 2026లో ఈ అద్భుతమైన పుస్తకం విడుదల కాబోతోంది. మనమిప్పుడు మార్చ్ 2026 చివరిలో ఉన్నాం కదా, సో జస్ట్ ఇంకొక కొన్ని రోజుల్లో రాబోతోంది. ఇంతకీ ఈ బుక్లో ఏముంది? జస్ట్ వాళ్ల థియాలజీని రాశారా? లేదు. ఇందులో ఆదికాండము నుండి మలాకీ వరకు అంటే పాత నిబంధన కాలంలో భక్తులు చేసిన ఒక 125 శక్తివంతమైన ప్రార్థనలను వాళ్లు కంపైల్ చేశారు. వావ్, 125 ప్రార్థనలు! ఈ బుక్ ముఖ్య ఉద్దేశ్యమేంటని వాళ్ళు చెప్తున్నారు? వాళ్ల మాటల్లోనే చెప్పాలంటే వాక్యంతో నిండిన ప్రార్థన ఆత్మను పరలోకంతో కలిపే దివ్యస్వరం అని వాళ్ళీ పుస్తకాన్ని డిస్క్రైబ్ చేస్తున్నారు. అంటే దీనర్థమేమిటసలు? నాకిక్కడొక పెద్ద డౌట్ వస్తుంది. అడగండి. మనమిప్పుడు 2026లో ఒక పీక్ డిజిటల్ యుగంలో ఉన్నాం. వీళ్ళేమో డిజిటల్ స్పేస్లో గ్లోబల్ రీచ్ కోసం ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. అలాంటప్పుడు సడన్గా ప్రింట్ చేసిన ఒక భౌతిక పుస్తకం వైపు ఎందుకు వెళ్తున్నారు? ఇది నిజంగా ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. సాంకేతికత ఎంత పెరిగినా మన ఆత్మీయ ఎదుగుదలకు కొన్ని టాంజిబుల్ విషయాలు అవసరం అని వాళ్లు నమ్ముతున్నారు. టాంజిబుల్ విషయాలు అంటే బుక్ని పట్టుకుని ఫీల్ అవ్వడం లాంటిదా? అవును. పాత నిబంధన కాలం నాటి భక్తుల ప్రార్థనలు ఇప్పుడున్న విశ్వాసులకు ఒక మార్గదర్శి అంటే ఒక బ్లూ ప్రింట్ లాగా పనిచేస్తాయని వాళ్ల వాదన. రైట్. అంటే ఒక యాప్లోనో పీడిఎఫ్లోనూ చదవడం కంటే ఒక హార్డ్ కాపీ బుక్ అయితే వాళ్ల ప్రార్థన జీవితానికి ఎక్కువ హెల్ప్ అవుతుందనేది వాళ్ళ ఆలోచన అయ్యుండొచ్చు. ఎగ్జాక్ట్లీ. దేవుని వాగ్దానాలను ప్రార్థనలో ప్రతిధ్వనింపచేయడం ద్వారా అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని వాళ్లు నమ్ముతున్నారు.
అందుకే వాళ్ళు ఈ పుస్తకం ద్వారా తమ ఫాలోవర్స్కి ఒక ఆత్మీయ ఆయుధాన్ని అందిస్తున్నారు. ఆయుధం. ఇదొక ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్. అంటే వాళ్ళు ఇందాక చెప్పిన 3వ దశ ఆచరించడమనే దానికి ఈ పుస్తకం ఒక డైరెక్ట్ టూల్ అన్నమాట. పర్ఫెక్ట్గా కనెక్ట్ చేశారు. విన్న వాక్యాన్ని ప్రాక్టికల్గా ఆచరించడానికి ఈ బుక్ వాళ్ళకి ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. వండర్ఫుల్. సో ఓవరాల్గా చూస్తే ఈ గ్లోరియస్ పల్పిట్ అనేది కేవలం ఏదో సమాచారమిచ్చి వదిలేసే యూట్యూబ్ ఛానల్ కాదు. ఖచ్చితంగా కాదు. వాక్యం వినడం, దాన్ని విశ్వాసంతో కలపడం, ఆచరించడం అని బలమైన పునాదిపై నిర్మించబడిన ఒక ఇంటెన్షనల్ ఆత్మీయ వేదిక ఇది. అందుకే వాళ్ళు తమ వీడియోస్ని సబ్స్క్రైబ్ మరియు షేర్ చేయమని అడుగుతున్నది కేవలం వ్యూస్ కోసం కాదు. అవును, ఒకలి షేర్ వల్ల ఇతరుల ఆత్మీయ ఎదుగుదలకు కారణమవ్వాలని వాళ్ళు తమ కమ్యూనిటీని కోరుతున్నారు. ఇదంతా వాళ్ల కోర్ విజన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. రైట్. ఈ డీప్ డైవ్ని ముగించే ముందు వినేవారికి ఒక ఆసక్తికరమైన ఆలోచన వదిలేయాలి అనుకుంటున్నాను. ష్యూర్. వాట్స్ దాట్? ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఆదికాండము నుండి మలాకి వరకు ఉన్న వేల సంవత్సరాల నాటి ప్రాచీన ప్రార్థనలవి. ఒకప్పుడు ఎక్కడో ఎడారుల్లో గుడారాల్లో చేసిన ప్రార్థనలు. అవును, అప్పట్లో వాళ్ళకి ఏ టెక్నాలజీ లేదు. కరెక్ట్. కాని నేటి ఆధునిక డిజిటల్ యుగంలో ఒక స్మార్ట్ఫోన్ లేదా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ ప్రాచీన మాటలు డేటా ప్యాకెట్స్లాగా మారి ప్రపంచం నలుమూలలకు క్షణాల్లో చేరుకుంటున్నాయి. వాళ్ల లోగోలో చెప్పినట్లుగా ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్ కి అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ ప్రాచీన విశ్వాసాలు అత్యంత ఆధునిక సాంకేతికతతో కలిసినప్పుడు ఆ భక్తి యొక్క అనుభూతి కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా విశ్వవ్యాప్తంగా ఎలా మారుతుందనేది నిజంగా మనం ఆలోచించదగ్గ విషయం. వావ్! హిస్టరీ మరియు మోడర్న్ టెక్నాలజీ ఇలా బ్లెండ్ అవడమనేది నిజంగా ఒక ఫ్యాసినేటింగ్ పాయింట్. అవును కదా? సరే, ఈనాటి ఈ లోతైన విశ్లేషణలో మాతో ప్రయాణించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.